ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తేదీ 19 జనవరి 2026 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6 తిథి పాడ్యమి రాత్రి 2:12 వరకు, తరువాత విద్య. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 11:42 వరకు, తరువాత శ్రవణ. యోగం వజ్ర రాత్రి 8:37 వరకు. కరణం స్తుగ్నమ మధ్యాహ్నం 1:48 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:09 నుండి తెల్లవారు జామున 3:50 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం సాయంత్రం 4:04 నుండి 5:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:33 వరకు. రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:13 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. వృషభరాశి మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అభిజిత్ ముహూర్తం అనుకూలం. మిథునరాశి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మాటలలో సంయమనం అవసరం. కర్కాటక రాశి ఆర్థికంగా లాభదాయకమైన రోజు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. సింహరాశి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్యరాశి ప్రయాణ యోగం ఉంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆరోగ్యంలో చిన్న సమస్యలు రావచ్చు. తులారాశి భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. వృశ్చిక రాశి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ధనస్సు రాశి ఉద్యోగ మార్పు ఆలోచనలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు లాభదాయకం. మకర రాశి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. స్థిర నిర్ణయాలు తీసుకుంటే విజయం సాధిస్తారు. కుంభరాశి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. స్నేహితులతో విభేదాలు రావచ్చు, సంయమనం అవసరం. మీనరాశి శుభకార్యాలకు అనుకూలమైన రోజు. మనసులో ఉన్న కోరికలు నెరవేరే అవకాశం. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.